వేలాది మంది జనం మధ్య రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఆయన ఓడిపోయినప్పటికీ జన అభిమానం మాత్రం తగ్గలేదని ఈ వేడుకల ద్వారా అందరికీ అర్థమైంది. గత కొన్ని రోజులుగా రాప్తాడు నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రకాష్ రెడ్డిపై నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతపురంలోని ఆయన నివాసం వద్ద ఈ ఉదయం 7 గంటల నుంచి సందడి వాతావరణం కనిపించింది. రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి జనం తరలివచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారీ గజమాలను తీసుకొచ్చి ఆయనపై అభిమానం చూపించారు. ప్రకాష్ రెడ్డి అందరినీ పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా కొత్త ఏడాదిలో ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని కోరుకున్నారు. గత సంవత్సర చేదు జ్ఞాపకాలను చెరిపివేసుకుంటూ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలన్నారు. వైసీపీ శ్రేణులంతా మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని, మనం మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు రాప్తాడు నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా చల్లగా ఉండాలి, దినదిన అభివృద్ధి చెందుతూ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యములతో ఈ సంవత్సరము గత సంవత్సర చేదు జ్ఞాపకాలని మర్చిపోయి కొత్త ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లాకు సంబంధించి మరియు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.